శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగినటువంటి దాడి ఘటన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రాడ్లు, కర్రలు, 9 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. 2 ఏళ్ల క్రిందట ఓ అమ్మాయి విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిందని చెప్పారు. పరారీలో ఉన్న మరో 15 మందిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు ఎస్పీ విద్యాసాగర్. ఎవరెవరు వైలెంట్ గా ఉన్నారు ఏంటన్నది విత్ ప్రూఫ్ ఐడెంటిఫై చేసి టోటల్ 24 మెంబర్స్, అవుట్ ఆఫ్ దమ్ 9 వీ హావ్ అరెస్టెడ్, 15 ఆర్ యెట్ టు బి అరెస్టెడ్. వీళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. రాయచోట్లో టోటల్ మేము ఇప్పటికీ ఒక 4 గ్యాంగ్స్ వరకు గుర్తించడం జరిగింది ఆర్గనైజ్డ్గా. వీళ్ళందరి మీద కూడా అరౌండ్ 100 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఈ 100 మెంబర్స్ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరి మీద ఉంటే అదే పరిస్థితుల్లో రౌడీ షీట్ క్లోజ్ చేయాలి. అండ్ ఫర్దర్గా కూడా ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దేర్ ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దేర్ కిడ్స్ వాళ్ళు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు బుద్ధి చెప్పుకోమని చెప్పి మేము పిలిచి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే రిపీటెడ్గా ఇట్లాంటి అఫెన్సెస్లో ఉన్నారో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ డ్యూటీ ఆల్సో టు కీప్ దర్ కిడ్స్ ఇన్ చెక్. ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు అన్నది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మేము చెప్తున్నా వాళ్ళే అదే పనిగా కొంతమంది